మీ ఇంట్లో పాత కారు లేదా బైక్ ఉందా? అయితే తస్మత్ జాగ్రత్త. మీ వాహనాల్లో E20 ఇంధనాలు వాడితే అంతే సంగతులు. బండ్లు షెడ్ కు వెళ్లడం ఖాయమే. ఎందుకంటే E20 ఇంధనం అనేది కొత్తగా తయారైన వాహనాల్లోని ఇంజన్లకు తగినట్టుగా ఉంటుంది. కానీ పాత వాహనాల ఇంజన్ టెక్నాలజీ అందుకు తగినట్టుగా డిజైన్ చేయలేదు. ఇలాంటి వాహనాలు E20 ఫ్యూయల్ వాడటం వల్ల ఇంజిన్ దెబ్బతినడంతో పాటు ఆ వాహనంపై ఉన్న బీమా సంబంధిత క్లెయిమ్స్ కూడా తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది ఐసిఐసిఐ లోంబార్డ్ సంస్థ. మీ ఇంట్లో పాత కారు లేదా బైక్ ఉందా? అయితే తస్మత్ జాగ్రత్త. మీ వాహనాలు E20 ఇంధనాలు వాడితే అంతే సంగతులు. బండ్లు షెడ్ కు వెళ్లడం ఖాయమే. ఎందుకంటే E20 ఇంధనం అనేది కొత్తగా తయారైన వాహనాల్లోని ఇంజన్లకు తగినట్లుగా ఉంటుంది. పాత వాహనాల ఇంజన్ టెక్నాలజీ అందుకు తగినట్టుగా డిజైన్ చేయలేదు. ఇలాంటి వాహనాల్లో E20 ఫ్యూయల్ వాడటం వల్ల ఇంజిన్ దెబ్బతినడంతో పాటు ఈ వాహనంపై ఉన్న బీమా సంబంధిత క్లెయిమ్స్ కూడా తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది ఐసిఐసిఐ లోంబార్డ్ సంస్థ. వాహనదారులు తమ పాత వాహనం E20 ఇంధనానికి అనుకూలంగా లేకుంటే వాడకపోవడమే బెటర్ అని సూచిస్తోంది. వాహనదారులకు ఈ సంస్థ ఇంకా ఏం సూచనలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వాహనాల్లో E20 ఇంధనం వినియోగంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. E20 ఇంధనం అనేది కలిసి ఉంటుంది. ఇలాంటి ఇంధనాన్ని వాడితే పాత కార్ల ఓనర్లకు పెద్ద సమస్యగా మారడం ఖాయమని ఐసిఐసిఐ లోంబార్డ్ హెచ్చరించింది. ఏప్రిల్ 2023కి ముందు తయారై మార్కెట్లోకి వచ్చిన పలు వాహనాలు E20 ఫ్యూయల్ వాడితే అది యజమానుల నిర్లక్ష్యంగానే పరిగణించే అవకాశం ఉందని, ఆయా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా తిరస్కరించే అవకాశం ఉందని లోంబార్డ్ హెచ్చరిస్తోంది. పాత కార్లు, బైకుల్లో E20 ఇంధనాన్ని వాడితే కాలక్రమేణా రబ్బరు సీల్స్ దెబ్బతింటాయి, ఫ్యూయల్ లైన్లు కూడా క్షీణిస్తాయి, ఇంజిన్ భాగాల్లో తుప్పు సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఐసిఐసిఐ లోంబార్డ్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఇంజిన్ నష్టం అనేది వెంటనే బయటకు కనిపించకపోయినా నెమ్మదిగా పెరుగుతూ పెద్ద మొత్తంలో రిపేర్లకు దారితీస్తోందని సంస్థ హెచ్చరిస్తోంది. సాధారణ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో పర్యావసన నష్టం అనేది సాధారణంగా కవర్ అవుతోంది. ఐసిఐసి లోంబార్డ్ పేర్కొంది. అంటే ఎలాంటి వాహన ప్రమాదం కాకుండా కాలక్రమేణా తలెత్తే నష్టాలకు క్లెయిమ్ కష్టమే. పైగా ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్లు కూడా ఈ తరహా కెమికల్ ఇంజిన్ నష్టాన్ని పూర్తిగా కవర్ చేయవు. మీ వెహికల్ ఏదైనా E20 ఇంధనానికి సరిపోతుందా లేదా అనేది తప్పక చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందుగానే మాన్యువల్ లేదంటే డీలర్ ద్వారా తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాత వాహనాల్లో ఇలాంటి ఇంధనం వాడితే ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువని తెలిసి కూడా అలాంటి వాహనాల్లో E20 వాడితే తయారీదారు వారంటీతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా తిరస్కరించే అవకాశం ఉంది. చాలామంది కారు ఓనర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందులో చాలా వరకు స్పార్క్ ప్లగ్ సమస్యలు, ఇంజిన్ వార్నింగ్ లైట్లు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ టర్బో పెట్రోల్ వాడకం ద్వారా పాత ఇంజిన్ వాహనాల్లో అధికంగా సమస్యలు తలెత్తుతాయని వాహన నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే E20 ఫ్యూయల్ పర్యావరణానికి మేలే అయినా మీ పాత వాహనాల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంజిన్ నష్టంతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.